వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ కావాలా గురు ఛానల్. మనం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇండియన్ ఆర్మీ టీజీసీ నుంచి ఫ్యూ డేస్ బ్యాక్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని డ్రీమ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక సూపర్ ఆపర్చునిటీ. దీనికి ఎలాంటి ఎగ్జామ్ మరియు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఇండియన్ ఆర్మీ టీజీసీ అంటే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనిలో వచ్చి టోటల్గా 30 పోస్టులు ఉన్నాయి. 30 పోస్టులే కదా అని ఈజీగా అనుకోవద్దు. ఇది టెంటేటివ్ మాత్రమే, అంటే 30 పోస్టులు ఇంకా పెరిగే అవకాశం ఉంది, పెరుగుతాయి కూడా. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి జూన్ 11తో అప్లికేషన్ డేట్ క్లోజ్ అవుతుంది. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబులే. బీటెక్ గ్రూప్స్ వచ్చి కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ 5 గ్రూపుల వారు దీనికి ఎలిజిబులే. దీనికి మనం ఇండియన్ టీజీసీ వెబ్సైట్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చి 20 to 27 ఇయర్స్ ఉండాలి. అండ్ ఇక్కడ ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా లేదు. జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ అందరికీ 20 to 27 ఏజ్ లిమిటే ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ పెళ్ళి అవ్వని వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అంటే అన్మ్యారీడ్ గ్రాడ్యుయేట్స్, అన్మ్యారీడ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఎలిజిబుల్. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 3 స్టేజెస్లో ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ 1 వచ్చి మీ బీటెక్ మార్క్స్ ఉంటాయి కదా, మీ బీటెక్ యొక్క పర్సంటేజ్, ఓవరాల్ అన్ని సెమిస్టర్లు కలిపి వచ్చిన పర్సంటేజ్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత పర్సంటేజ్ ఉండాలనేది వాళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు, అది ఆఫ్టర్ అప్లికేషన్ క్లోజ్ అయ్యాక మెన్షన్ చేస్తారు. నాకు తెలిసి ఇక్కడ వచ్చి మినిమం 60% ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అవ్వచ్చేమో, మేబీ బిలో 60 ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవ్వచ్చేమో, ఎందుకంటే వీళ్ళు ఇంకా పర్ఫెక్ట్ పర్సంటేజ్ వచ్చి మెన్షన్ చేయలేదు. సో మనకి తెలిసినంత వరకు మినిమం పక్కా అయితే 60 ఉన్న వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అవుతారు. బిలో 60 ఉన్న వాళ్ళు కూడా అవ్వచ్చు. సో ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేదు కాబట్టి అప్లై చేసుకోవడం మంచిదే. ఇది వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ 1 అన్నమాట. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ 2 వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ బీటెక్ మార్క్స్ ద్వారా మిమ్మల్ని షార్ట్ లిస్టింగ్ చేస్తారు కదా, ఈ షార్ట్ లిస్టింగ్ చేసిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూలోన 5 స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ 5 రోజులు జరుగుతుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ చాలా టఫ్గానే ఉంటుంది, అంత ఈజీ కాదు. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో 5 స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ 5 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అయ్యాక సెకండ్ స్టేజ్ వచ్చి సైకాలజికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. అంటే కొంచెం లాజికల్గా మాట్లాడడం, లాజికల్గా క్వశ్చన్లు అడగడం, మన సైకాలజీ అంటే మన మైండ్ టెస్ట్ చేస్తారనమాట. థర్డ్ స్టేజ్ వచ్చి గ్రూప్ స్టేజ్ ఉంటుంది. గ్రూప్ స్టేజ్ అంటే గ్రూప్ డిస్కషన్స్ అవుతుంటాయి. ఒక గ్రూప్స్ లాగా డివైడ్ చేసి మనకు డిస్కషన్స్ పెడతారు, మనల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది వచ్చి థర్డ్ స్టేజ్ అన్న. ఫోర్త్ స్టేజ్ వచ్చి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇది కొంచెం చాలా టఫ్గానే ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ. ఇది క్లియర్ చేశాక ద ఫైనల్ స్టేజ్, 5th స్టేజ్ వచ్చి కాన్ఫరెన్స్ ఉంటుందన్నమాట. ఈ 5 స్టేజ్లు కంప్లీట్ చేశాక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఫైనల్లీ ద లాస్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మెడికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. మెడికల్ టెస్ట్ ఇక్కడ మెయిన్లీ ఐ సైట్ గట్టి ఎక్కువ చెక్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయ్యాక ఫైనల్లీ మనం 3 సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేశాక అప్పుడు మన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్లో మన పేరు రావడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, నువ్వు స్టేజ్ 1 ఆఫ్ ద ఇంటర్వ్యూలో నువ్వు డిస్క్వాలిఫై అయితే నువ్వు అటు నుంచి గెట్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోవడమే, మళ్ళీ ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం అంటూ ఉండదు. కానీ ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ చాలా అంటే చాలా టఫ్గా జరుగుతుంది. 5 days జరుగుతుందంటే అక్కడే మీకు అర్థం అవ్వాలి. 5 స్టేజెస్లో 5 days జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫైనల్లీ మెడికల్ టెస్ట్ కూడా క్లియర్ చేశాక ఫైనల్లీ లిస్ట్లో మన పేరు వచ్చాక మనం ట్రైనింగ్ అంటూ వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మంచి పే ఆఫ్ శాలరీ ఉంటుంది, చాలా అంటే చాలా మంచి పే ఉంటుంది. ఆల్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని, నీకు ట్రావెల్ అలవెన్స్, ఫుడ్ అలవెన్స్ అన్నీ కలుపుకొని లెక్క వేస్తే నియర్లీ 17 to 18 lakhs per annum ఉంటుంది. 17 to 18 lakhs per annum అంటే తక్కువ కాదు. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఇది వచ్చి ఒక ఆఫీసర్ లెవెల్ పోస్ట్ అనమాట. అంటే మనం ఒక ఆఫీసర్ లెవెల్ ఉంటాం, ఒక టీంని లీడ్ చేస్తుంటాం. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. సో యాస్పిరెంట్స్ అస్సలు దీన్ని మిస్ చేసుకోవద్దు ఎవరున్నా, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ లేదు, అలాగే ఎలాంటి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. జస్ట్ ఒకసారి అప్లై చేయండి. మీకు కానీ మంచి పర్సంటేజ్ ఉంటే మీరు కానీ షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి వెళ్తారు. వన్స్ ఇంటర్వ్యూ ఒకసారి ఫేస్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఇలాంటి ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలి, ఇలాంటి ఇంటర్వ్యూలు ఫేస్ చేస్తేనే మనం ఏంటనేది మనకు తెలుస్తుంది. సో ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోవద్దు. దీని యొక్క అప్లికేషన్ లింక్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ కూడా పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్, మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. గవర్నమెంట్ జాబ్ కావాలా గురు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.